మంత్రం వచ్చాకనే ఘాటు గారు అని పిలువబడ్డారేమో అని. కానీ కాదు. 1936 జనవరి 19 నేను పుట్టినప్పుడు రాత్రి 12 గంటలకి మా అమ్మమ్మ గారికి ఆకుపచ్చ చీర కట్టుకొని ఒక ఆడవాడు కనిపించింది గదిలో, పుట్టి గదిలో. దీనికి గాడ్డు అని పెట్టు, నేను వీని చూసుకుంటాను అందుట. ఆవిడ తెలియదు కాదు. గాడ్ అంటే ఏముడు అందుట. గాడ్ అంటే దేవుడు అంటారే, వీడికి నేను మంత్రం ఇస్తాను అంచేత వాడిని అలా పిలువందిట. మా అమ్మగారికి బాగా 104 డిగ్రీల జ్వరంతో పడుకున్నట్ట. మా అమ్మమ్మ గారు ఆ 12 గంటలకు ఆవిడ చెప్పిన మాట విని మా అమ్మగారు తొడ మీద తలపెట్టి పడుకుందిట. 5:55 అయ్యేటప్పటికి నేను ఎగిరి ఆవిడ భుజం మీద పడ్డంట. మా అమ్మమ్మ గారు భుజం మీద పడ్డంట. ఆవిడ చెప్పింట్లు గాడ్డు అని చెప్పమని. గాడ్డు పుట్టాడండి అయిందిట. మా తాతయ్య గారు మా నాన్నగారు గాడ్ అంటే ఏమిటంటే, గాడ్ అంటే ఏమిటో తెలీదు, నాకు ఒక ఆడవాడు చెప్పింది గాడ్ అని పిలవమని, అని చేత వీడు గాడ్డు అంది. ఆ తర్వాత మా అమ్మమ్మ గారు మా నాన్నగారిని కాకేసి, మా నాన్నగారు తమ్ముడు ఎవరికి ఎవరే తమ్ముడు, వీడి గురించి ఏం పట్టించుకోకు, వీడికి త్వరలో మంచి జరుగుతుంది, ఒక అమ్మవారు మంత్రం ఇస్తుంటారు వీడికి, అంచేత వీడిని పట్టించుకోవద్దండి. అంచేత నా చదువు విషయంలో కానీ ఏమీ ఆయన కలగజేసుకోలేదు. నా అంతటి నానే నేను చదువుకుని గుంటూరు హిందూ కాలేజీలో ఇంటర్మీడియట్ బిఏ చదివాను. ఈవేళ మాజీ ముఖ్యమైన నాదెండ్ల భాస్కర్ రావు నా క్లాస్మేట్. రాసయ్య నాకన్నా 1 సంవత్సరం సీనియర్. హిందూ కాలేజీలో చదువుకున్నాం మేము. అక్కడ ఉండగానే మా అమ్మమ్మ గారికి ఏమో వీడు దేవుడు అవుతాడని చెప్పిందట. నాకు ఆ దైవత్వ లక్షణాలు లేవు. నేను యువజన కాంగ్రెస్ సెక్రటరీని అయ్యాను, రాష్ట్ర యువజన కాంగ్రెస్ సెక్రటరీని కూడా అయ్యాను. రాజకీయాల్లోనే డెవలప్ అవుతున్నాను. ఏమిటి రాజకీయాలు, వీడికి దైవత్వం లేదు అని అనుకునేవాడు మా నాన్నగారు. అలా ఉండగా 1972లో అప్పట్లో ఉన్న ఆంధ్రపత్రిక అన్ని పేపర్లు రాశాయి. వెతురుపాక్ ఘాటు గారు శాసనమండలికి నెగ్గి రెవెన్యూ మినిస్టర్ అవుతున్నాడు అనేసే పేపర్లో. రెవెన్యూ మినిస్టర్ అవుతున్నాడు ఈయనని 72లో. 72 ఆగస్టు 21 నామినేషన్ వేయాలి, 22 స్క్రూటినీ, 23 రెవెన్యూ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం. అలా ఉండగా ఆగస్టు 18 రాత్రి అమ్మవారు కనిపించి మంత్రం ఇచ్చింది. ఆగస్టు 18 అమ్మవారు కనిపించి మంత్రం ఇచ్చింది. నేను మామూలుగా వెళ్ళిపోయాను. గాంధీ భవన్లో అంతా ఉన్నారు. అప్పటి ముఖ్యమంత్రి పివి నరసింహారావు, నేను వాడు బావా అనుకునేవాళ్ళం. రారా రెవెన్యూ మినిస్టర్ అన్నాడు. ఒరే బావా ఒకటి చెప్తాను నేను, నాకు 18వ తారీఖు రాత్రి ఒక ఆవిడ ఆకుపచ్చతో కనిపించి ఏదో మంత్రం ఇచ్చిందిరా అన్నాను. వెంటనే పివి నరసింహారావు కుర్చీ మించి దిగిపోయి కాళ్ళు పట్టుకున్నాడు. ఇదేమిటిరా అన్నాను. ఒరే పుట్టినప్పుడే మీ అమ్మమ్మ నేను గాడ్డు అని పిలిచిందిరా, నువ్వు నిజంగా గాడ్డు అయ్యో, ఈ తుచ్చ రాజకీయాలు వదిలేరా, నువ్వు దైవత్వంలోనే పెద్దవాడు అవరా అన్నారు. సరేగా మానేస్తానన్నాను. ఎవరికీ తెలియని విషయం ఏంటంటే ఆయన ప్రైమ్ మినిస్టర్ అయినా, ఆల్ ఇండియా కాంగ్రెస్ సెక్రటరీ అయినా ప్రతిదీ నాతో కన్సల్ట్ చేసేవాడు. చచ్చిపోయే ముందు కూడా నా దగ్గర మంత్రం పుచ్చుకుని చచ్చిపోయాడు ఆయన. 89 అంటే
ఊరు పమ్మంటుంది పాడి రమ్మంటుంది అంటారు కదా. ఇక ఎంతకాలం ఉండాలి మనం? ఏమిటి ఇంకొకరిని మా మనవాడిని పీఠాధిపతి చేసేసి మనం విశ్రాంతి తీసుకుందామా అనే ఆలోచన వస్తుంది. అమ్మవారు ఏం చెప్తే అది చేస్తానన్నమాట. అంచేత నాకు గాడ్డు అనేది ఈవేళ కాదు, పుట్టినప్పుడే వచ్చింది మంత్రం. అమ్మవారు ఆ వేళే గాడ్డు అని పిలిపించింది మా అమ్మగారి చేత. అప్పటి నుంచి నేను గాడ్డుగా పిలువబడతాను. నా కోరిక ఏమిటంటే స్వయంగా అమ్మవారి మంత్రం ఇచ్చింది కనుక ఇక్కడికి వచ్చి వాళ్ళకి వాళ్ళ సమస్యలు చిన్న చిన్న దానాలతో చెప్పి పూర్తి చేయాలి అనుకుంటాను. అలాగే చాలామంది ఆ దానాలతో చేసుకుంటూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. ఇప్పటికీ 72 నుంచి మంత్రం వచ్చాక దాదాపుగా 52 లక్షల మందికి నేను చెప్పాను ప్రశ్న భాగాలు. 52 లక్షల మందికి ప్రశ్న భాగాలు చెప్పాను. ఎవరు కూడా గురువుగారి దగ్గరికి వెళ్ళాక మాకు నష్టం వచ్చిందని ఎవరు చెప్పలేదు నాకు. నా కోరిక ఏమిటి? ఏదో కోరికలతో మీరు వస్తారు, మీ కోరికలు తీర్చడం కోసమే అమ్మవారు నాకు మంత్రం వచ్చింది కనుక అది కూడా యాగాలు చేయండి, యజ్ఞాలు చేయండి ఏం చెప్పడం. ఈ దానాలు ఇచ్చేయండి, నేను చూసుకుంటాను. మీకు చెప్పే దానాల కోసం ఇక్కడ నేను ప్రతిరోజు యాగం చేయిస్తాను, అభిషేకాలు చేయిస్తాను నవగ్రహాలకి. నెలకు 60,000 ఖర్చు పెట్టి యజ్ఞయాగాదులు చేయిస్తాను ఇక్కడ. ఇక ఇప్పుడు ఏమిటంటే 89 వచ్చింది కదా, ఇక ఎంతకాలం ఉంటామో ఏమిటో. జీవితం మీదే విరక్తి కలుగుతుంది. కానీ మన చేతిలో ఏముంది? అమ్మ ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళిపోతాను. అంతవరకు నా తర్వాత వచ్చే పీఠాధిపతులు కూడా మీకు దానాలతోటే మీ కోరికలు తీరుస్తారు. నాకు అనిపిస్తుంది మనిషి పుట్టడం గిట్టడం సహజం, ఈ మధ్యలోనే సమస్యలు. నా దగ్గరికి వచ్చి సమస్య లేదని చెప్పి కూడా ఎవడో ఉండడం, ఏదో సమస్యలు చెప్తారు. నేను అనిపిస్తుంది నాకు ఈ వేళ కాకపోతే రేపు మనం పోయేవాళ్ళం, ఈ వ్యసన సమస్యలు ఏమిటి వీళ్ళకని. అందులో వయస్సు మళ్ళిన వాళ్ళు చూస్తే, అంటే 50 ఏళ్ళు దాటిన వాళ్ళు చూస్తే, వాళ్ళు చెప్పే సమస్యలు చూస్తే నవ్వు వస్తుంది నాకు. ఇంకా వాళ్ళు ఇంకో 50 ఏళ్ళు బతకాలన్నట్టుగా మాట్లాడతాడు. అంతేగాని నా పిల్లలు, నా కుటుంబ సభ్యులు ఈ పీఠం ఉన్నంత వరకు అమ్మవారి దర్శనం చేసుకోవాలని ఎవరు అడగరు. మీకు ఒకటే చెప్తాను, ప్రతి వారం అమ్మవారిని ప్రార్థించడం కోసం మీరు వచ్చి, అమ్మా ఈ పీఠం ఉన్నంత వరకు నా కుటుంబ సభ్యులు నీ దర్శనం చేసుకోవాలి అని కోరుకోండి. దానివల్ల ఏం జరుగుతుందంటే మీ పిల్లలకి ఉద్యోగాలు, వ్యాపారాలు, ఇక్కడ రావడానికి సరిపోయే డబ్బు అంతా అమ్మవారే చూస్తుంది, మర్చిపోకండి. మీరు కోరుకోవాల్సింది ఒకటే, నా కుటుంబ సభ్యులు ఎప్పుడూ కూడా నీ దర్శనానికి రావాలమ్మా అని కోరుకోండి తప్ప ఇంకేం అడగండి. అలా అడిగితే మీరు రావడానికి ఇదంతా కూడా ఆవిడే చూసుకుంటుంది. ఇది మర్చిపోకండి, ఇది ఒక్కటే అడగండి మీరు అమ్మవారిని. చేత 89వ సంవత్సరంలో అడుగట్టిన వాళ్ళని ఓం ఐం హ్రీం శ్రీం గుణాశ్రయే గుణమయి నారాయణి నమోస్తుతే. ఇది అనుకోండి, ఓం ఐం హ్రీం శ్రీం గుణాశ్రయే గుణమయి నారాయణి నమోస్తుతే. మళ్ళీ ఒకసారి, ఓం ఐం హ్రీం శ్రీం గుణాశ్రయే గుణమయి నారాయణి నమోస్తుతే. ఇది అనుకోండి చాలు, మీకు ఇదే మంత్రం. మీకు అందరికీ స్వపరిబద్ధం లేకుండా చేసుకోండి. తప్పకుండా అమ్మవారు మీ కోరికలు తీరుస్తుంది. వారం వారం వచ్చి అమ్మవారి దర్శనం చేసుకోండి. శుభం ప్రియాత్.